అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్. ఏ దూరం నాకు దొరుకుతావు కిందేసి తొక్కుతా. పట్టాలు తప్పకండి, పట్ట తప్పిపోయింది. ఇంకా మొదలు పెడదామా? హలో అందరికి, ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పటి నుంచో వైజాగ్ వెళ్దామని ప్లాన్ అయితే వేసుకుంటున్నాం. కానీ అది ఇప్పటికైతే కుదిరింది. వెళ్తూ వెళ్తూ మా ఊరి పొలిమేర మధ్యలో ఉన్న దుర్గమ్మకి దండం పెట్టుకుని అయితే వెళ్ళాం. అలా పాటలు వింటూ మా ప్రయాణాన్ని అయితే సాగిస్తున్నాం. ఇదైతే ఎర్రవరంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం. డబ్బుల్లాగా వచ్చారండి. ప్రస్తుతానికి దారి మధ్యలో టీ తాగితే ఒక బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడున్న కుక్కకి నాకు గత జన్మ జ్ఞాపకాలు అయ్యి ఉన్నట్టున్నాయి. అందుకే ఈ కుక్క నన్ను చూడగానే తోక ఊపుకుంటూ నా దగ్గర అయితే ఉంది. చూడండి ఇది నాతో ఎలా ఆడుకుంటుందో. ఇంకా మేమైతే వైజాగ్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఆగామంటే మంచు మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ చుట్టూ పొగలు అయితే ఉంది. భారత్ మాతాకి జై. బాబు స్టీల్ ఫ్యాక్టరీ ఇదంటే అమ్మ సరుకు చూడండి ఒకసారి. ఎలా అంటే బీచ్ కూడా చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారా అన్నట్టు ఉండాలి. ఏంటి ఇక్కడ ఉన్నాం అనుకోవాలా? స్టీల్ ఫ్యాక్టరీ. ఈ వైజాగ్ రోడ్లన్నీ కూడా జెండా రంగులతో నిండిపోయి అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి బ్రిడ్జి చూడండి ఎలా ఉందో. కింద పట్టాలు కూడా భలే ఉన్నాయి. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. అది కూడా వైజాగ్ చూస్తుంటే వరకుందండి. వైజాగ్ అంటే ఏమో అనుకున్నా కానీ ఆ బీచ్, ఆ చందమామ, ఆ వెదర్ చూసుకుంటే చాలా బాగుంది. ఇంకా అలా తెల్లవారుజాము నుండి మెల్లగా మార్నింగ్ అయితే అవ్వింది. ఈ సముద్రం నుండి వచ్చే గాలి కూడా చాలా చల్లగా ఉంది.
ఇప్పుడు దాకా ఇక్కడ బీచ్ చూసారు కదా, ఇప్పుడు గుర్రాలను చూడడానికి వెళ్దాం పదండి. మన తోడు మహేష్ గారు ఉన్నాడు. హాయ్ చెప్పరా. వచ్చేస్తున్నాను రా బుల్లోడా. కట్టేశారా? సర్లే వీడియో చేద్దాం. హలో డాగీస్. హలో. ఇంకో మన బ్యాచ్ అక్కడ మొహాలు కడుక్కుంటున్నారు. ఈ ఎదరు ఏం జరుగుతుందంటే వైజాగ్ నేవీకి సంబంధించిన పోటీలు ఏవో పెడుతున్నారు. ఇక్కడ గ్రీన్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. మేము కేవలం వాటిని అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత మా బ్యాచ్ అంతా కలిసి వైజాగ్ బీచ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసాం. మా ట్రిప్ అయితే మేము 2 రోజులు ప్లాన్ చేసుకున్నాం. ఈ కార్ని అయితే మేము రెంట్కి తీసుకున్నాం. 24 అవర్స్కి కార్కి అయితే 3000 ఛార్జ్ చేస్తున్నారు. దీని డీజిల్కి ఇంకా సిఎన్జికి 4000 అయితే అవ్వింది. మేము మొత్తం 9 మంది అయితే వచ్చాం. మాకు ఫుడ్కి బెడ్కి మనిషికి అయితే 2000 అయితే పడింది మాకు. సో ఇప్పుడైతే కైలాస్ గారి నుంచి అలా కొంచెం ఎదురుకు వచ్చాం. అక్కడ మీకు కనబడుతుంది కదా, అదే ఒకప్పుడు కొట్టుకొచ్చిన షిప్. ఇంకా బీచ్ వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మేము ఆలోచించేది ఏంటంటే, ఉన్నది ఒకటే జిందగీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి మీద చేతులు వేసుకుంటారు కదా, అదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ సముద్రం చూసుకున్నట్టే చాలా స్పీడ్ గా వస్తుంది. ఇక్కడ రాళ్ళు కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా అయితే ఉన్నాయో. ఆ తర్వాత వైజాగ్ జూకి కూడా వెళ్ళాం. కానీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని తర్వాత వీడియోలో పెట్టబోతున్నాను. అది కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే మనం జగదాంబ రోడ్డుకి అయితే వచ్చాం. రోడ్ అయితే ఇది. ఇక్కడ అందరూ బాగుంటది అంటున్నారు అనేసి ఎందుకు అనేసి చూడటానికి అనేసి వచ్చాం. ఎందుకు బాగుంటది అనేసి వచ్చాం. ఈ నైట్ టైం ఇక్కడ ఏదో ఉంటుందని మా మహేష్ గారు తీసుకొచ్చింది, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏం కనబడతలేదు నాకు. కొత్తగానే 3 కిలోమీటర్లు నడిపించుకొచ్చాడు వేస్ట్ గా. చూడండి రా అందాలన్నీ చూడండి. ఇక్కడ ఒక థియేటర్ ఉంది, ఇందులో దిల్రుబా అని సినిమా అయితే ఆడుతుంది. ఇప్పుడు ఏం చెప్తుంది ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉందనుకుంటా. విమానాలు కూడా చాలా కింద నుండి అయితే వెళ్తున్నాయి. ఇప్పుడైతే ఫుల్ మార్కెట్ అయితే ఉంది. హలో అందరికి. ఈ రోజు వచ్చేసి మన వైజాగ్ ట్రిప్ డే 2. ఈ రూమ్ మేము రెంట్ కి తీసుకున్నాం. ఈ రూమ్ రెంట్ వచ్చేసి 2 రూమ్లు కలిపి 2500. ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేసెస్ కైలాసగిరి, అలాగే సింహాచలం కొండ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేసెస్ మీరు కూడా చూద్దరు గానీ పదండి. ఇదైతే కైలాసగిరి ఎంట్రన్స్. ఇక్కడైతే కార్ కి టికెట్ తీసుకుంటున్నాం. వందే భారత్ పదా. నీకోసం ఇది నిజమైన ట్రైన్ అనుకున్నారా? ఇంకా కాదు, డమ్మి ట్రైన్. అంటే పనికి వస్తుంది పైకి వెళ్ళడానికి. ఇంకా ఈ లోపల పార్క్ అయితే ఉంది. అప్పుడే ఎక్కేసారా? హాయ్ ఫ్రెండ్స్. ఓయ్ ఓయ్, ఇప్పుడు ఇది ఎక్కబోతున్నా. ఏంటి అన్న ఏం చేస్తున్నారా?
ఎక్కుతున్నారు అయ్యో కప్పలు. నీకోసం జై శ్రీరామ్. ఎదర్ నుంచి తీరా సాయి, ఎదర్ నుంచి రా, వెనకాల నుంచి కాదు సాయి. ఎదర్ ఏ జాగ్రత్త జాగ్రత్త. సాహసం సాహసం. అదే ఎందుకు ఇంకా మా కుర్రోళ్ళందరం కలిసి ఉంటే కుదురుగా ఒక చోట ఉన్నాం కనుక ట్రైనింగ్ గేమ్ అయితే ఆడుకుంటున్నాం. స్టార్ట్. ఏ పట్టాలు తప్పకండి, పట్ట తప్పిపోయింది. గ్యాస్ లాండింగ్ అయిపోయింది, గ్యాస్ లాండింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కైలాస్ హిల్స్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ ఉన్న శివుడు పార్వతి బొమ్మల్ని నేను మొబైల్లో కూడా చాలా సార్లు చూశాను, కానీ ఇప్పుడైతే నిజంగా చూడబోతున్నాను. ఇక్కడ శివుడు బొమ్మ దగ్గర చూడండి, వీటిని ఎలా చెక్కారో, అంటే ఈ మొక్కల్ని ఏ విధంగా డిజైన్ చేశారో. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడడానికి బాగుంది. వెనకాలైతే సముద్రం ఉంది అక్కడ. ఇటు పక్కన అయితే ఫోటోలు తీసుకోవడానికి ఉంది. వెనకాల బీచ్. ఆ తర్వాత మేము సింహాచలం కొండపైకి అయితే బయలుదేరాం. ఇల్లు మరీ కొండల మీద గడిచారేంట్రా? మెయిన్ కూడా అదే. ఇక్కడ నుంచి వీడియో తీసుకురా. మెయిన్ కూడా అంటది, షూట్ చేయండి ఒకసారి. పోతుందండి, కంగారు పడకండి. ఎందుకు కంగారే? చెట్లు తప్పేం మా దర్శనం అయితే ఇప్పుడే పూర్తయింది. లోపల మొబైల్స్ ఎలవ్ లేకపోవడం వల్ల కేవలం గుడి బయట మాత్రమే చూపించాల్సి వస్తుంది. లైఫ్ గాలి కమ్ము లైఫ్ క్లియర్. I love you, love you, oh my love you, you showed me kavu, 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 only kavu, I want your love. వైజాగ్ నుండి ఇప్పుడే అన్నవరం అయితే వచ్చాం. ఇప్పుడు కొండకి వెళ్ళడానికి అయితే మేము నడుస్తున్నాం. కొండ అయితే అదిగొండ ఎదురుంది. ఎన్నున్నాడు
అన్నవరంలో ఈ కౌంటర్ దగ్గర అయితే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. మేము అందరం తీసుకుని ఇక్కడ కట్టకట్టుకుని అయితే కూర్చున్నాం. ప్రసాదాలు ఎప్పుడెప్పుడు తీస్తాం, ఎప్పుడెప్పుడు మెక్కేద్దామని మా ఊళ్ళంతా రెడీ ఉన్నారు. ఈ పైన ఉన్న ఫ్యాన్ చూసారా ఎంత పెద్దది ఉందో, అది కానీ ఇరుగుపడితే మా పరిస్థితి ఎన్ని ఎట్టాల గురు ఇందులో ఇంకా ఇంకా అన్నవరంలో ఈ వేదిక దగ్గరే పెళ్లిళ్ళు అయితే చేస్తారు. మొత్తానికి మా ప్రయాణం అయితే ఇక్కడితో ముగిసింది. ఇంకా మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.